కదా చేస్తాం, తప్పు కాదు. ఎప్పుడు మీరు ఇచ్చింది? ఎప్పుడు 16వ సంవత్సరంలో ఇచ్చారు. మీ ప్రభుత్వం ఎంతవరకు ఉంది? 19 వరకు ఉంది. ఇప్పుడు అందులో కొంత ఇచ్చి 18లో కొంత ఇచ్చి 17లో కొంత ఇచ్చి 19లో కొంత ఇచ్చి అప్పుడు మీరు ఇవ్వలేదంటే ఈ కాగితం ఇచ్చే ముఖాన్ని కొట్టి వాళ్ళకి ఇవ్వగంట మాకు వచ్చి ఇవ్వలేదు మీరు ప్రాసెస్ అంటే ఇది ఎక్కడ ధర్మాధ్యక్ష? ఇప్పుడు అందుకన్నా అధ్యక్ష నేను రైతు ఆడవాలా నవ్వాలా అని ఈ కాగితాన్ని చూస్తే ఇప్పుడు చెప్పండి అధ్యక్ష. ఇంతే కదా అధ్యక్ష. ఆయన ఇంకో మాట చెప్పారు అధ్యక్ష, మేము వచ్చి దొడ్డ బియ్యం కాదు సన్న బియ్యం ఇచ్చామని చెప్పారు అధ్యక్ష విద్యార్థులు. ఇస్తామని చెప్పారు. అది కూడా చెప్పారు. అదే సారీ అది కూడా చెప్పారు. దాన్ని అడిగారు మిమ్మల్ని ఆక్షేపించట్లేదు, ఆ మాట చెప్పారు. తినడం లేదు, హాస్టల్స్ లో కూడా తినడం లేదు. దీనివల్ల బయట మార్కెట్కి వెళ్ళి చాలా నష్టం జరుగుతుంది. మన ప్రజలు తినే రకాలకు మనం ప్రోత్సహిద్దాం, అటువైపు అడుగులు వేస్తున్నాం. ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదని చెప్పాను నేననే. ఇప్పుడు ఆ బాండ్ తీసుకొచ్చారు. 2016లో ఒక విడత ఇచ్చాం, 17లో ఒక విడత ఇచ్చాం, 18లో ఒక విడత ఇచ్చాం. ఇంకా 2 విడతలు ఇవ్వాల్సిన అవసరం ఉండేది, ఇవ్వలేకపోయాం కాబట్టి బాండ్లు ఇచ్చాం. 3 సార్లు ఇచ్చాం బాండ్. గవర్నమెంట్ బాండ్, అది ఎల్ఐసి బాండ్ ఇస్తే నీకు బాండ్ కాదు అది. ఇదేదో అచ్చెన్నాయుడు ఇచ్చిన బాండా, చంద్రబాబు నాయుడు గారు సొంతంగా సంతకం పెట్టించిన బాండ్ అది. బాండ్ అంటే అర్థం తెలియదు, మేమిచ్చిన బాండ్ అదే. నేను దయచేసి నాకు అవకాశం అండి. ఇప్పుడు వారేం చెప్పారు? విద్యార్థులకు సన్నబియ్యం అనే విషయం ఎత్తన్నారు. ఎత్తపోతే ఉంటే రికార్డులు తీసేయండి అధ్యక్ష, నాకే అభ్యంతరం. నేను దానికి ఎందుకు నేను చెప్పానంటే ఆ సన్నబియ్యం విద్యార్థిగా కాదు, ఎఫ్సీ షాపుల్లో ఇస్తున్న రైస్ కార్డులో కూడా సన్నబియ్యం ఇవ్వాలని గత ప్రభుత్వం ఇచ్చాం. ఆ విషయాన్ని తెలియజెప్దామని చెప్పి అధ్యక్షుల ద్వారా ఈ విషయాన్ని నేను ఎత్తాను అధ్యక్ష. మిర్చి గురించి చెప్పారు అధ్యక్ష. మిర్చి గురించి అది అడుగుతున్నాను అధ్యక్ష. రైతు సమస్య కాబట్టి మిర్చిది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. మిర్చికి వచ్చి సపోర్టింగ్ ప్రైస్ కావాలని అడిగారు. 11,200 రూపాయలు తీసుకొచ్చారు. సంతోషం. అది కెట్టదా అది 20,000 రూపాయలు అవుతుందా పక్కన పెడదాం అధ్యక్ష. సరే కనీసం ఇవాళ ఎన్ని రోజులు అయింది అధ్యక్ష? ఇవాళకి వచ్చి 1 టన్ను మిర్చి ఈ 11,700 నుంచి 700కి కొన్నారు అధ్యక్ష. చూడండి అధ్యక్ష, వెళ్ళి కొనమండి అధ్యక్ష. 11,700కి సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వాలి కదా అధ్యక్ష. వాళ్ళకి రైతు కెట్టపోతే తెలుసుకోవాలంట. ఇప్పుడు 11,700 రూపాయలకి 1 టన్ను అయినా కింటైనా కొన్నారని అడుగుతున్నారు. ఆ జీవో చదివితే 11,745 రూపాయల కంటే 1 రూపాయి తగ్గినా మనం కొనాలి అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ రేటు తగ్గలేదు కదా. ఎందుకో మా లక్ష్మణరావు గారు ఉన్నారు, గుంటూరు నుంచి వచ్చారు కదా, అంత రేటు తగ్గిందా తెలుసుకోవాలి. తెలియపోతే తెలుసుకోవాలి. నా మాట ఎందుకంటే అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, వీళ్ళలాగా అధ్యక్ష జీవో ఉందో లేదు, వీళ్ళలాగా గుంటూరు మర్చి యార్డులో వీళ్ళు ఉండేటప్పుడే ఆ రోజు సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్ గా ఆ నెల్లూరు ఆయన ఉన్నారు. 2016-17 అధ్యక్ష గుంటూరు మిర్చి యార్డులో 13,500కి మెట్రిక్ టన్ను రేటు ఉంది అధ్యక్ష. 13,500కి ఈ మహానుభావులు 7,500 ఫిక్స్ చేసి జీవో ఇచ్చారు అధ్యక్ష. 7,500 అధ్యక్ష పంపిస్తాను, ఇప్పుడే మీకు పంపిస్తాను. అది ఇప్పుడు వారు చెప్పింది చెప్తాను. ఏదైతే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో 11,700 రూపాయలకు కానీ మార్కెట్లో పై మార్కెట్లో ఎవడొచ్చి సాగుగారు కొనకపోతే, ట్రాడర్స్ వచ్చి కొనకపోతే మార్కెట్ వచ్చి ఇంటర్వెన్షన్ అయ్యి ప్రభుత్వం కొనాలి. ఇవాళ ఈయన గుంటూరులో ఆయన మాట్లాడిన రాజశేఖర్ గారు ఆయన మీ సభ్యులు గుంటూరు సభ్యులు అడగండి. అది కాదు అధ్యక్ష, వారు అన్నారు కాబట్టి చెప్తారు. రిప్లై అయిపోయిన తర్వాత ఓన్లీ క్లాస్ అడుగుతాను అధ్యక్ష. 11,700 రూపాయలకి ఏదైతే కేంద్రం ఇచ్చిందో దాన్ని కొనవలసిన అవసరం ఉన్నది కదా, ఎందుకు కొనలేదు కొనమని కోరుతున్నాం అంతే. అది కాకుండా అధ్యక్ష పెట్టుబడి అనే మాటని ఇందాక వాడారు. పెట్టుబడిని దయచేసి పెట్టుబడిని అగ్రికల్చర్ మినిస్టర్ గారిని ఒక విషయాన్ని, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను వెళ్ళాను అధ్యక్ష.
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో గత సంవత్సరం అనాదిగా 2 లక్షలు 3 లక్షలు 1,70,000 లాస్ట్ ఇయర్ ఆడింది అధ్యక్ష. నన్ను వెళ్తే 70,000 టన్నులు ఆడింది అధ్యక్ష. రైతులు పండించిన చెరుకు అది కూడా వారం రోజులు వచ్చి ఎండకి ఎండిపోయి దాని గ్రావిటీ తగ్గిపోయి రైతు నష్టపోతున్న నేపథ్యం. మీ ద్వారా నేను మా వ్యవసాయ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తుంది. నేను ప్రత్యేకంగా చూశాను, ఇదేం రాజకీయాలతో సంబంధం లేదు. కాకపోతే ఆ శాసనసభ్యుల్ని ఆ పార్లమెంట్ సభ్యులు పిలిపించుకొని అడగండి. అక్కడ ఉన్న బండారు సత్యమూర్తి గారు దానికి సంబంధించి ఉన్నారు, రాజు గారు సంబంధించి ఉన్నారు, వాళ్ళు అడగండి. రైతు అంత ఏడుస్తున్నారు, అక్కడ కంటికి ఏడుస్తున్నారు. ఆ ఫ్యాక్టరీని ఆదుకోండి. ఆ ఫ్యాక్టరీ అప్పుడు రైతులకు వచ్చి మీరు అన్నారు చూసేదాకా పెట్టుబడి పెట్టినప్పటికి రైతు రావాలని పెట్టుబడి పెడితే అప్పుడు లాభం వస్తుంది. సూటిగా చెప్పండి. నేను మీరు ఎక్కడో మిల్లుకి వెళ్ళినట్టు చూశాను పేపర్లు ఎక్కడో. నేను ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించుకొని ఇమీడియట్ గా డైరెక్షన్ ఇచ్చాను అధ్యక్ష. అక్కడ 14 కోట్లు మీరు వచ్చినప్పుడు బాకీలు ఉండే, ఇప్పుడు 23 కోట్లు బాకీలు ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయమని చెప్పాం. షుగర్ ఫ్యాక్టరీ 3, 4 మీరే మూసారు అధ్యక్ష. మూసారు మీరే మూసారు సార్, మీరే మూసారు. మీరు నాకు చెప్పలేదు. మంత్రి గారు ఎల్ఓపి గారు వినండి అధ్యక్ష, ఈ విషయం చెప్పలేదు. ఈ విషయం చెప్పలేదు. పేపర్లో చూసే డైరెక్షన్ ఇచ్చాను పేపర్లో చూసి. దట్ ఈజ్ ప్రభుత్వం. ఇది మీరు చెప్పక్కర్లేదు. ఎవ్రీడే చూస్తాం, ఎక్కడ ఏదున్నా తెలుసు. అది కూడా ఆ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తున్నాం అధ్యక్ష. ప్లీజ్ ఎల్ఓపి గారు కూర్చోండి. అయిపోయింది కూర్చోండి ఎల్ఓపి గారు. నా ఇంకా డిస్కషన్ లేదండి. అరే ఎంతసేపు పొడిగింతారండి సార్. ఒక విషయం మీరు డిస్కస్ చేశారు, మంత్రి గారు రిప్లై ఇచ్చారు. దాని మీద మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అడగాలి తప్ప మళ్ళీ చర్చ కొనసాగదు. ప్లీజ్ నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను. నాకు